తెలుగు రుచికి స్వాగతం. బిర్యానీస్, పులావ్స్, తహరీస్, కుష్కా, బాత్స్ మరియు అనేక రకాల ఫ్లేవర్డ్ రైస్ వెరైటీలను మీకందిస్తోంది మీ తెలుగు రుచి ఛానల్. ప్రత్యేకమైన, ఖచ్చితమైన సాంప్రదాయ మరియు ఆధునిక వంటకాలను అందించడానికి మేము చేసే ఈ చిన్ని ప్రయత్నం భోజన ప్రియులను ఖచ్చితంగా సంతృప్తిపరుస్తుందని మేము నమ్ముతున్నాం. గుత్తి వంకాయ పులావ్. ఈరోజు గుత్తి వంకాయతో ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: వంకాయలు ½ కేజీ, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 30 గ్రాములు, ధనియాలు 25 గ్రాములు, శనగపప్పు 25 గ్రాములు, మెంతులు 3 గ్రాములు, జీలకర్ర 5 గ్రాములు, ఎండు కొబ్బరి 35 గ్రాములు, వెల్లుల్లి 10 గ్రాములు, ఉల్లిపాయ ముక్కలు 50 గ్రాములు, నువ్వులు 25 గ్రాములు, ఉప్పు రుచికి సరిపడా, చింతపండు 30 గ్రాములు, పల్లీలు 25 గ్రాములు, కారం 15 గ్రాములు, కరివేపాకు 2 రెబ్బలు, పచ్చిమిర్చి 10 గ్రాములు, లవంగాలు 3 గ్రాములు, ఇలాచీ 3 గ్రాములు, షాజీరా 3 గ్రాములు, బిర్యానీ ఆకు 3 గ్రాములు, దాల్చిన చెక్క 3 గ్రాములు, పచ్చిమిర్చి 4, పుదీనా 5 గ్రాములు, కొత్తిమీర 5 గ్రాములు, పసుపు చిటికెడు, ఉల్లిపాయ ముక్కలు 100 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 10 గ్రాములు, పెరుగు 200 గ్రాములు, బియ్యం ½ కేజీ, నీళ్లు 750 మిల్లీలీటర్లు, కొత్తిమీర 10 గ్రాములు. తయారీ చేసే విధానం: ముందుగా ఒక గిన్నెలో వంకాయలు, నీళ్లు పోసుకుని వంకాయలను ఈ విధంగా కట్ చేసుకోవాలి. తరువాత పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిలో నూనె వేడి చేసుకొని ఎండుమిర్చి, ధనియాలు, శనగపప్పు, మెంతులు, జీలకర్ర, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, నువ్వులు, ఉప్పు, చింతపండు, పల్లీలు వేసి వేయించుకొని కారం వేసి బాగా కలిపి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. తరువాత మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ముందుగా కట్ చేసుకున్న వంకాయల మధ్యలో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిలో నూనె వేడి చేసుకుని కరివేపాకు, పచ్చిమిర్చి, ముందుగా స్టఫింగ్ చేసుకున్న వంకాయలు వేసి సన్నని సెగ మీద 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మట్టి కుండలో నూనె వేడి చేసుకుని లవంగాలు, ఇలాచీ, షాజీరా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి,
పుదీనా, కొత్తిమీర, పసుపు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఉప్పు వేసి బాగా కలిపి కాసేపు మరిగించుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసి మరిగించుకొని బియ్యం వేసి కొద్దిగా ఉడికించుకోవాలి. తరువాత ముందుగా ఉడికించుకున్న గుత్తి వంకాయలు, మిక్సీ పట్టుకున్న పొడి, కొత్తిమీర వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. తరువాత ఒక మట్టి కుండలోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ పులావ్ రెడీ. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.